రండి, వేడుకలకు వెల్కమ్ చెప్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Houseful Sundays. ఆదివారం అనగానే హాలిడే మోడ్. మరి ఈ హాలిడే మోడ్ ని కాస్త హ్యాపీ మోడ్ గా మార్చడానికి ఇప్పుడు మా జడ్జెస్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్, ది ఎవర్ గ్రీన్, గార్జియస్ ఇంద్రజ గారు. హాయ్ రష్మి, చూస్తున్నారు కదా కొత్త కొత్త డెకరేషన్, కలర్ఫుల్ బలూన్స్. అంటే 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 అర్థం ఏంటి? చేంజెస్ ఇక్కడ మాత్రమే కాదు, మన జబర్దస్త్ టెలికాస్ట్ అయ్యే టైమింగ్ లో కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం డే లో కూడా వచ్చింది. ఎస్, సో ఇక ముందు జబర్దస్త్ మిమ్మల్ని అల్లరించడానికి సండే అంటే ఆదివారం 6 గంటలకి రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్, తప్పకుండా వచ్చేయండి. అంటే ఈ రోజు నుంచి సండే ఇస్ నాట్ జస్ట్ సండే బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ డే. మీరు వచ్చేసారు కాబట్టి నౌ ఇట్స్ టైం టు వెల్కమ్ నవ్వుల నవాబ్ నాగబాబు గారు. సండే అయితే మొత్తానికి ఫన్ డే గా మారిపోయింది. ఇంతేనా, ఇంకా మార్పులు ఉన్నాయా? జబర్దస్త్ లాంటి కామెడీ షో ఫిట్ అయ్యేది కరెక్ట్ గా సండే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఇవాళ జబర్దస్త్ ని సండే షిఫ్ట్ చేయటం, అది డెఫినెట్ చెప్తే దీన్ని ఒక 10 times పైకి తీసుకెళ్లేటువంటి చేంజ్ ఇట్ సెల్ఫ్. అంతేకాదు 13 ఏళ్లుగా జబర్దస్త్ నడుస్తుంది కదా, కానీ 13 ఏళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క. పోటీ ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు కత్తులతో కటారులతో పొడుచుకు చంపేద్దాం అన్నంత కసి ఉంటది పోటీ. కానీ మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండిపోతుంది? స్కోర్స్, మార్క్స్ అంతా సేమే కదా. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఆన్ సెలబ్రేషన్ ఉండబోతుంది. ఎస్, అక్కడ చూసారు కదా మన ఆడియన్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చారు. సో ఈ మార్పు జరిగింది కాబట్టి, సండేకి మనం షిఫ్ట్ అయ్యాం కాబట్టి, ఈ ఒక్క ఎపిసోడ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీనెస్, సెలబ్రేషన్ అని బ్లాస్ట్ గా ఉండబోతుంది. అంటే నో స్కోర్స్, నో, ఆల్ ఆర్ విన్నర్స్. ఆల్ ఆర్ విన్నర్స్ అది ముందే డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మన ఆడియన్స్ కి ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. మేనేజ్ చేయడం వల్ల వచ్చే తలనొప్పిలు ఎంత ఫన్ క్రియేట్ చేసాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం.
నమస్తే బాబు గారు. నమస్తే మేడం. నా పేరు పులి, మాది రాయలసీమ. నాకు రాయలసీమ మొత్తం శత్రుశేషం ఉండరు గానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఈ శత్రుశేషం ఆ వారసుని ఎప్పుడు వేసేస్తారో అని చిన్నప్పటి నుంచి వాడిని అండర్ గ్రౌండ్ లో శ్రీకాకుళంలో పెంచిన. ఇప్పుడు మా పులిబిడ్డ రాయలసీమకు వచ్చే టైం అయింది. పులిబిడ్డ రారా. ఇదేంద్ర పులి ప్యాంట్ రివర్స్ లో వేసుకున్నావు? అంతే, తెల్లారి నుంచే ఇరేసిన పోతున్నా అన్న. మాటకి ఫ్యాన్ ఎప్పుడు పోతున్నా, అందుకు జిప్ వెనక్కి తీసుకున్నా. పులిమేర నుంచి నువ్వు మన ఊరికి వచ్చా అంటే నీ చుట్టూ 20 మంది శత్రువులు నీ మీద అటాక్ చేశారు. ఇప్పుడు చెప్పు నువ్వేం చేస్తావు? ఊరే నీ కాల్ పట్టుకుంటారా నన్ను అనుకుందా? అయ్యా నీ కాల్ పట్టుకుంటారా బాబు? పులి పులిబిడ్డ పులి పులిబిడ్డ పులి. ఇది సార్ ఈయన పరిస్థితి. ఈయన పెళ్లి చేసే గానీ సెట్ గాడు. సో ఒక మంచి సంబంధం చూసా, రేపే పెళ్లి చూపులు పోతున్నాము, బయలుదేరాం. నానా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. హత్తిరా, ఇంటి పెద్ద నేను చెప్పిందే జరగాల. నీ ప్రేమ గీమ ఈ కథలన్నీ ఈడ నడవు. సరే నాన్న. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. మా కూతురికి పెళ్లి సంబంధం వచ్చిందండి, వాళ్ళు చూసుకోవడానికి వస్తాను. నువ్వే ఎక్కడ చేస్తానవా? వెళ్ళి రెడీ చెయ్యమైనా చేస్తాను. ఉండండి. రెడీయా? ఏమండి అమ్మాయి కనిపించడం లేదు. ఏమండి ఇదిగోండి లెటర్ రాసి వెళ్ళిపోయింది, ఇల్లు వదిలే. నాన్న నాకు నచ్చినోడితో నేను వెళ్ళిపోతాను, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయను, నన్ను ఎతకొద్దు. పదండి వెళ్ళి ఎతుకుతుందో. నేను ఎతకను. అదేటండి ఎతకొద్దని రాసిన తర్వాత కూడా ఎతికితే నా పెంపకాన్ని అవమానించినట్టు అవుతుంది కనకాంబరం. ముందు ఆ పెళ్ళోళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పియండి. వాళ్ళకు కూడా నా పిల్ల లేచిపోయిందని చెప్పమంటావా కనకాంబరం? ఒక ఐడియా. ఏంటి? మన పక్కింటి అమ్మాయి ఉంది కదా, దాన్నే మన కూతురుకో కూకుని పెట్టి వాళ్ళు పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిపోతారా? మనకు ఆ అబ్బాయి ఇష్టం లేదని లెటర్ రాసిద్ది. ఏకాంబరం గారు, ఏకాంబరం గారు. ఎవరు? ఓ మీరా? ఆయన లేరండి. అయ్యో పరువు పోతుంది. ఏటైందండి ఇప్పుడు? ఏటవ్వడం ఏటండి? అలా జరిగిందా? నాకు అర్థమైంది. ఇప్పుడు మీ పరువు పోకూడదు, ఈ పెళ్లి చూపులు జరిగిపోవాలి. నాదొక ఐడియా. మీ ఆవిడ్ని మీ అమ్మాయిలా కూర్చోబెట్టామనుకో, ఆ పెళ్లి కొడుకు దెబ్బకి జోడుచుకొని పారిపోతాడు. సూపర్ ఐడియా అండి. మరి మీ ఆవిడ ఏదని చూపించి దేవుడు చూపించారు. అయ్యో మళ్ళీ పరువు పోతుంది. ఏమండి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పావని గారు మీరే మా ఆయనకి ఒక్క రోజుకి భారీగా వచ్చేయండి. అమ్మా నా వల్ల కాదండి. అయ్యో మళ్ళీ పరువు పోయింది. మా ఆయన వచ్చినంత వరకు మీ ఆయనకి భారీగా నటిస్తానులే. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నువ్వు వెళ్ళి అమ్మాయిలా రెడీ అయ్యి వెళ్ళిపోరా. సిటుకులు వచ్చేస్తా. బాబా అదే ప్యాంట్ రివర్స్ చేసుకున్నావా? అంతే, తెల్లారి నుంచే ఇరేసిన. అది ఫ్యాషన్ అండి, ఫ్యాషన్. అమ్మాయిని వెళ్ళిపోయాను, రాహుకాలం వచ్చే టైం అయింది. పిలిపిస్తాను. అమ్మాయి నీకెడు పోయికలమే ఈ డ్రెస్ వేసుకుని వచ్చినావు? అదే అమ్మాయిలాగా రెడీ రమ్మన్నారా? అమ్మాయి లక్షణంగా ఉంది, లచ్చిందేవి పోలికలు వస్తాయి. నువ్వే నా ఇంటి కోడలు. బావగారు మా కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఖచ్చితంగా పాటలు పాడాలండి. ఏం మాట్లాడుతాండవరా? నా పులిబిడ్డను పట్టుకొని ఇంత మంది ముందర పాట పాడమంటావా? బ్రహ్మాండంగా పాడతాడు మా పులిబిడ్డ. పులిబిడ్డ పాడరా. సమ్మ సక్క చారదేసి మొగ్గ అట్ల పొయ్యంగా సమ్మ సక్క. ఏంటి మమ్మీ ఎవడు? ఏంద్రా వాళ్ళ ముందర పరువు తీసాడవు? మన ఫ్యామిలీ పాట పాడరా, పౌరుషమనే పాట. పులిబిడ్డ సమ్మ సక్క సమ్మ సక్క సమ్మ సక్కరా. ఎట్టవన్నాడు మా బిడ్డ? బాగా పాడాడండి. అది కాదండి మాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఏరా బాంబులు ఉన్నాయా? ఏమంటావా? వద్దండి. మా అమ్మాయిని అడిగినా పెళ్లి కోకినట్ట ఇలాంటి సంబంధం అయితే చేసుకుని రాంతుంది. ఏమే ఇష్టమే ఇష్టమే. మీరు వెళ్ళండి బావగారు, రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తాం పెళ్లి చూపులకి. నాయన మీ గోలేదు మీరు పడండి. మా ఆయన వచ్చిన టైం అయింది, మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. నువ్వు వెళ్ళమ్మా. నాన్న నాన్న నువ్వేటే మమ్మల్ని లేచుకొద్దని చెప్పి నువ్వే వచ్చాను వా.
అవునే జాను నువ్వు లేచిపోను కదే. నేను లేచిపోవడం ఏంటమ్మా? మరి నువ్వు లెటర్ రాస్తే వెళ్ళిపోను. ఆ లెటరా మనం ఇంటికి రెంట్కి వచ్చినప్పటి నుంచి అది ఆ గోడకే ఉంది. మరి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావా? సినిమాకి వెళ్ళాను నాన్న. మంచి పని చేసావా? ఈ అమ్మ నీ వల్ల చూడు ఎంత జరిగిందో. ఏమైంది? ఏడు జరగమేటే అది జరిగిందే. ఓ అమ్మ అంత జరిగిందా? అయితే అమ్మకి అడిగిచ్చి పెళ్లి చేస్తారా? ముందు అది వెళ్దు బాంబులు కట్టేసేస్తాను అంటారు ఏటో ఏటో. బావగారు నమస్కారం అండి. రండి రండి. ఈ పిల్లూరు ఆవిడ మా అమ్మాయి ఫ్రెండ్ అండి. రండి మా ఇంట్లో చూపించా. నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఇది మా ఇల్లు, నువ్వే ఎక్కడ నువ్వు? నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు శ్యామ్. మన ఇద్దరం ప్రేమించుకున్నామా, పెళ్లి చేసుకుందాం అనుకున్నామా, అవును. లేచిపోదాం అనుకున్నావా? ఇన్ని చేసి నువ్వు ఎందుకు రాలే శ్యామ్? మా నాన్న బంధించాను అందుకే రాలే పన్నా. అయితే ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? నేనే. ఆ పెళ్లి కూతురు మీ అక్క. మా అమ్మ. అలాగే సెట్ చేశారు. ఎట్లా అలా జరిగిందా? మా నాన్న తెలిసింది అనుకో అందరు నరికేతడు. నువ్వేం టెన్షన్ పడుకో, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? దా. అర్థమైందిలే. అంకుల్ మీ అమ్మాయికి పెళ్లిగాను ఉందని తెలుసు. వాళ్ళ మామగారు రక్తం కక్కుని చేస్తారన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా ఈ పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ విషయంగా నాకు తెలిసిందో రప్పాయే. తెలిసిందే రప్పాయే. నాన్న విన్నావా? చూడు ఎంత మోసమో. ఏ రా నీతి లేని కుక్క, ఇల్లు లేని నక్క, బత్తాలు లేని చొక్క, ఇన్ని తెలిసి కూడా నా సావుకు స్కెచ్ చేస్తావురా? ఎవరు పంపించారా నిన్ను? ఈ అమ్మాయి వల్ల నా ప్రాణం నిలబడింది. ఈ రోజు మీరు ప్రాణాలతో వదిలేయాలన్నా, నేను ప్రాణాలతో నిలబడాలన్నా దానికి కారణం ఈ పిల్లే. ఇప్పుడు చెప్తాండా నా బిడ్డ ఈ పిల్ల మెల్ల తాళి కడతాడు. కట్టరా తానే. దాని మెల్లగా దీని మెల్ల. ఆశీర్వాదం తీసుకుందామా? తీసుకో. అత్తగారు ఆశీర్వదించండి. మామగారు పాపలతో ఏంద్రా వాళ్ళ అత్తగారు మామగారు అంటావా? నాన్న నీకు విషయం చెప్పాలి. ఏంది? నాకు తెలియకుండా నా వెనకాల ఇంత స్కెచ్ చేశారా? సో ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శ్యామ్ ఈరోజు ఎంత బాగా చేశారంటే, అండ్ మహేష్ గారు వాళ్ళతో మీరు జాయిన్ అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీ. యూ బీన్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు దెమ్. ఎక్సలెంట్ అండి, వి ఎంజాయ్. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది శ్యామ్, కొత్తగా ట్రై చేసావు. బాగుంది మహేష్ గారు. గుడ్, కీప్ ఇట్ అప్. మీరును శ్యామ్ నిలబెట్టారు. గుడ్. ఆడియన్స్ మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి కింగ్ ఆఫ్ కామెడీ, సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటది సెట్ అయినట్లేదు గెటప్ పాట నీ యాటిట్యూడ్ కి కొంచెం ఆడుగా ఉన్నా చేసుకోవాల్సిన పనే సార్ ఇది. సెలబ్రేషన్ ఎపిసోడ్ అన్నారు, మీరేంటి కొంపతీసి పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి ఇక్కడ? దానికోసమే వచ్చా. మొత్తానికి హాయ్ బాగున్నావా? ఇక్కడ హాయ్ అన్నారు, అక్కడ బాయ్ అన్నారు. ఏదైనా అన్నాయిరా, నీ పనే బాగుంది. విజయ్ గారు కష్టపడి గెలిచి సీఎం అయితే త్రిష గారు చెయ్యూపినట్టు మేమంతా కష్టపడి స్కిట్లు చేస్తుంటే నువ్వు హాయ్ అని జస్ట్ చెయ్యూపితే చాలా అయిపోద్ది. ఆడ కూర్చో ఇక. సరే బాయ్. అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మమ్మ మీ అందం మామూలు అందం కాదు, నీకు కూడా నమస్కారం. రాజకీయాల్లో బోలెడంత టెన్షన్స్ పెట్టుకొని కాసేపు నవ్వుకుందామని మీరు ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా వాళ్ళు కామెడీ పేరు చెప్పి మిమ్మల్ని దానికంటే ఎక్కువ టెన్షన్ పెడుతున్నారు. అయినా కూడా నవ్వుతా నరకాన్ని అనుభవిస్తున్నా మీకు నా నమస్కారం. థ్యాంక్ యూ. అది నువ్వు వచ్చి సేవ్ చేస్తానని ఎదురు చూస్తున్నాను. అంటే గ్రూప్ అందరినీ కూర్చోబెట్టి చెప్పినా, ఒక వాట్సాప్ గ్రూపే క్రియేట్ చేసి చెప్పిన విషయాన్ని కామెడీగా తీసుకుంటున్నారు, కానీ చెప్పిన విషయంలో నుంచి కామెడీ తీసుకురావట్లేదు. మీ బాధ నాకు అర్థమైంది సార్. మీరే సలహాలు ఇచ్చి, మీరే సెగ్మెంట్లు ఇచ్చి, మీరే లైన్లు ఇచ్చి, చివరికి వాళ్ళు హ్యాండ్ ఇచ్చి బాబోయ్
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సార్, నాకు అర్థమైంది. ఇంకా ఆవిడ శ్రీదేవిలో సోలోగా శివగామిలా ఇదే నా మాటే శాసనం అనేలా ఉండేది. ఇప్పుడు బాహుబలి వచ్చి పక్కన కూర్చున్నాడు, ఇంకేం చేస్తది? ఆయన చెప్పింది వింటూ ఆవిడ చెప్పాలనుకున్నది చెప్తూ మొత్తానికి కాంబినేషన్ మాత్రం కరెక్ట్ గా సెట్ అయింది సార్. ముందు నుంచి ఉన్నారు కాబట్టి మీరు గంభీరంగా ఆడిది గుడ్డులా ఉంది అనొచ్చు. ఆవిడ మధ్యలో వచ్చింది కాబట్టి సింపుల్ గా గుడ్ బాగుంది. అలాగంటేనే ఇక్కడ వీళ్ళు కూడా కూల్ గా ఉంటారు సార్. అలా కాకుండా ఇద్దరు అరిచేశారు అనుకో, వాళ్ళు జెర్సీ సినిమాలో నానిలాగా రైల్వే స్టేషన్కి వెళ్ళి పెద్దగా అరవాల్సి వస్తుంది. లేకపోతే ఇదిగో ఈ పక్కనే ఉన్న కోలఫారం దగ్గర ఆల్రెడీ భాస్కర్ తిరుగుతున్నాడు, అక్కడ ఏమన్నారేమో. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే సార్, బయటకు వెళ్తే ప్రతి వాళ్ళు అంతకుముందు జబర్దస్త్ ఎప్పుడు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు, డి ఎప్పుడు ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు సార్. ఒక అమ్మాయిని చూసి చేసుకుందాం అని దగ్గరికి వెళ్తే నాకు రిచ్ అబ్బాయే కావాలంటుంది. అందుకే రిచ్ అయిపోవాలని చెప్పి జబర్దస్త్కి వచ్చా సార్. ఎందుకంటే ఇక్కడ ఏదో బెస్ట్ పని చేస్తే 1000 రూపాయలు, పర్ఫార్మర్ ఆఫ్ ద డే అంటే 5000, ఎక్కువ స్కిట్లు కొడితే 50,000, ఇంకా ఎక్కువ కొడితే 1,00,000 ఏదో ఆషాఢం ఆఫర్స్ పెట్టారంట కదా. కానీ సార్ డబ్బులు తీసుకుని నవ్వుకుని వెళ్ళే మీరు డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా? మారిపోయినాయి. ఓటుకు నోటుని క్షమించని మీరు ఇక్కడ స్కిట్కు నోటిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారా? ఏదేమైనా ఈ డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మీరు పేదవాళ్ళు మాత్రం అవ్వకండి. అమ్మా అని పిలిపించుకునే ఆవిడ అమ్మా అంటే ఊహించుకోవడానికి భయంగా. కాబట్టి అలాంటి ఏం పెట్టుకోవచ్చు సార్. కానీ సార్ పెళ్లి చేసుకుందాం అంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా సరే తలా ఒక్కొక్క మాట అనేసి డైలమాలో పెట్టేస్తున్నాడు సార్. చేసుకుంటే 10 నిమిషాల్లో జరుగుద్ది అదే పెళ్లి అని ఒకడు అంటాడు, చేసుకున్నాక ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒకటి జరుగుద్ది అదే పెళ్లి అని ఇంకొకటి అంటాడు. చేసుకునేటప్పుడు 7 అడుగులు నడిచేలా చేసి చేసుకున్న తర్వాత ప్రతి అడుగు తడబడేలా చేస్తది అదే పెళ్లి అని ఒకడు అంటాడు. చేసుకునేటప్పుడు అక్షంతల్లో మునిగిపోయి చేసుకున్న తర్వాత అప్పుల్లో మునిగిపోతాడు అదే పెళ్లి అని ఇంకొకడు అంటాడు. చేసుకునేటప్పుడు అరుంధతి చుక్క, చేసుకున్న తర్వాత అంతా బొక్క అన్నాడు ఒక మహానుభావుడు. ఇవన్నీ విని కూడా చేసుకోవాలని డైలమాలో పడ్డాను సార్. పోనీ ఇండియా లెవెల్లో ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం అంటే పెళ్లి కాని ఒక వ్యక్తి కంటిన్యూగా గెలుస్తున్నాడు, అలాగే పెళ్లి కాని ఇంకో వ్యక్తి కంటిన్యూగా ఓడిపోతున్నాడు. ఇంక నేను ఎవరిని తీసుకోవాలి సార్? నేను ఇంకెవరిని తీసుకోలేను సార్. అసలు ఈ పెళ్లి కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కాదు సార్, అప్పుడెప్పుడో చంటి అన్న అనేవాళ్ళు పెళ్లి కాలేదు అని. ఆ తర్వాత భాస్కరు, సుధాకరు, షేకింగ్ శేషు, శకలక శంకరు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు భజంత్రీలు వాయించి అమ్మో వీళ్ళు పెట్టే బాధ కంటే పెళ్లి భార్య పెట్టే బాధలే బెరటని పెళ్లి చేసుకున్నాడు అతను. ఈ 30 ఏళ్ళు దాటిన యువకులందరికీ పెళ్లి గురించి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కొన్ని చెప్దామని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. అదిగో మన దగ్గర మొత్తం బ్యాచ్ అంతా వచ్చారు. పైన ఉన్నది మొత్తం జంజీ బ్యాచ్ సార్. కాలం కలిసి వస్తే కాక్రోచ్ అంటారు, కలిసి రాకపోతే తూచి ఇదే సరదాగా చేసామంటారు. ఆ మధ్యలో ఉన్నారేమో పెళ్ళైన బ్యాచ్ సార్. ఇక్కడ బాగా అనుభవం ఉన్న బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి 3 జనరేషన్స్ ని కవర్ చేశారు. బాబు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మీకు పెళ్లి కాలేదు, రష్మి గారికి పెళ్లి కాలేదు, మీరెందుకు రష్మిని చేసుకోవచ్చు కదా? బా ఇది ఎవడైనా అడిగితే బాగుంటూ అనుకుంటున్నా, నాకు చేసుకోవడానికి హ్యాపీయరా? ఎందుకంటే అందుకే మీరు రాయిపించుకున్నారా? మోడీ గారు బంగారం కొనుక్కోవద్దు అన్నారు, కానీ బంగారాన్ని చేసుకోవద్దు అనలేదుగా. లవ్ మ్యారేజ్ బాగుంటదా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటదా? అసలు ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు, అరేంజ్డ్ మ్యారేజ్లు లేవమ్మా. వేరే వాళ్ళని లవ్ చేసి మనల్ని అరేంజ్ చేసుకునే మ్యారేజ్లే ఉన్నాయి. అలా మనం చేసుకునే అమ్మాయికి లవర్ ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది అన్న మనకి? ఒక నెల లోపు నువ్వు పోయావు అనుకో ఆటోమేటిక్ గా లవర్ ఉన్నట్టే, ఉన్నావంటే లవర్ లేనట్టు. లివింగ్ రిలేషన్ బాగుంటది అంటారా? పెళ్లి చేసుకోకుండా కలిసి ఉందాం అని ఒట్టు పెట్టి చేసుకోమని గోల పెట్టి కేసు పెట్టేదాన్ని లివిన్ అంటారా? నీకు ఓకేనది? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఏమైనా కులాంతర భేదాలు ఏమైనా ఉన్నాయా? కులాంతర భేదాలు, మతాంతర భేదాలు, దేశాంతర భేదాలు ఏమి లేవమ్మా. కొన్ని రోజులు దాటితే ఇంకా లింగాంతర భేదాలు కూడా ఉండేలా లేవు. మీ అందరికి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు శుక్రవారం రాత్రి ఈ టీవీ ఛానల్ పెట్టి ఇదేంటి జబర్దస్త్ రాలేదు అని బాధపడి, మళ్ళీ శనివారం రాత్రి ఛానల్ పెట్టి ఇదేంటి ఇప్పుడు కూడా రాలేదని దిగులు పడి, ఆ తర్వాత ఆ బాధతో ఆదివారం పెగ్గేసి పడుకోవడమో అవతల ఛానల్కి వెళ్ళిపోవడమో చేయకండి. ఎందుకంటే మన షో ఇప్పుడు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పల్లెటూర్లలో పొలం దగ్గర పని చేసుకునే వాళ్ళంతా ఫాస్ట్ గా వచ్చేయండి. సాయంత్రం పూట అరుగుల మీద సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళంతా అర్జెంట్ గా వచ్చేయండి. ఆ హాల్లో కిచెన్ లో ఉంటారు కదా అమ్మలో, స్నాక్స్ చేసుకుని మొత్తం హాల్లోకి వచ్చి 6 గంటలకల్లా టీవీ ఆన్ చేయండి.
ఒక గంటన్నర సేపు మీ చేతిలో ఉన్న రిమోట్ కి ఛానల్ మార్చే ఛాన్స్ ఇవ్వం. మీ మొహం మీద చిరునవ్వుకి 3 సెకండ్లు కూడా గ్యాప్ ఇవ్వం. ఎందుకంటే ఇక్కడ మా నవ్వుల నాగబాబు గారు, అందమైన ఇంద్రజ గారు, అదిరిపోయే రష్మి గారు, అల్లరి చేసే టీం లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం డోంట్ మిస్. జబర్దస్త్ ఆదివారం అంటే టైం మారుతుంది, వీక్ మారుతుంది, ఓకేనా అండి? వీక్ మారినంత మాత్రాన జబర్దస్త్ వీక్ అయిపోదు. టైం మారినంత మాత్రాన జబర్దస్త్ టైమింగ్ పోదు. జబర్దస్తే. ఇగో బాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా కోసం పక్కన పెట్టి ఇప్పుడు తర్వాత మన స్కిట్లు చేయడానికి వస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ రాబోతున్నారు. అందరూ కూర్చొని ఎంజాయ్ చేయండి. నేను కూడా మీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇంతకీ ఆది గారికి పెళ్లి జరుగుతుందా అనే పెద్ద క్వశ్చన్ మార్క్. జడ్జెస్ మీరేమంటారు? నాకు కూడా అదే డౌట్. మామూలుగా అయితే జరిగేలా లేదు సార్. ఇంకెక్కడొకక్కడ దొరికితే వాళ్ళే చేస్తారేమో. అలా ఏవైనా అరేంజ్ చేశారంటే నేను వెళ్ళి చెడగొట్టేస్తాను, ఒక అమ్మాయిని కాపాడుతాను. అది మన ఇండియా వద్దా? అది నీకు చెప్తా, నీకు ఫారిన్ వెళ్దాం, నీకు అక్కడ మంచి అమ్మాయి అయితే పెళ్లి అవసరం లేదు సార్. లేదా అది మంచి మన హిందూ సాంప్రదాయాలు ఉండే ఫారిన్ అమ్మాయి చేసుకుంటారు. ఇంతకీ మీరు జూన్ లో వస్తారన్నారు, రాలేదు. ఇప్పుడు జూలైలో వచ్చారు, కానీ ఏంటి ఇలా వచ్చారు? మరి ఆదివారం అన్నప్పుడు ఆది లేకపోతే ఎలా? అందుకే వచ్చా. ఎన్ని రోజులు ఇలాంటి పంచులే మిస్ అయ్యాము. అంటే అది కూడా ఏదో ఒక్కసారి వచ్చే పంచ్ కాదు, బ్యాక్ టు బ్యాక్ పంచులు. సో వెల్కమ్ ఆది గారు, వెల్కమ్ టు జబర్దస్త్. హీరో శ్రీకాంత్ గారు చేస్తే ప్రేయసి రావే, మన రామ్ ప్రసాద్ చేస్తే ప్రేయసి పోవే, ప్రేమికుడు పారిపోయే, స్కిట్ మాత్రం అదిరిపోయే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. ఏంటి ఈ డాన్స్? ఏంటి ప్రేయసి రావే సినిమాలో రాశి గారు నీ కోసం అంటే ఎంత ఫీల్ ఉంటది? నేను కూడా అలాగే వేసా కదా. నువ్వు అలా చేయలేదు. నిజం సినిమాలో రాశి గారు ఉన్నారు కదా, నాకు పాము కాటు వేసిందో. మన ప్రేమ ఇంట్లో చెప్పావా? చెప్తేనే మా నాన్న ఎన్నిసార్లు చెప్తామని తిట్టాడు. ఎన్నిసార్లు చెప్పడం ఏంటి? అంటే 10th లో ఒకసారి చెప్పాను, ఇంటర్మీడియట్ లో ఒకసారి చెప్పాను, ఇప్పుడు నీ గురించి చెప్పాను. శ్రీకాంత్, ఇప్పుడు నేను నీ ప్రేమను ఒప్పుకోలేదు, ఏం చేస్తావు? ఇలాగంటావు అని తెలిసే ఈ పాయిజన్ బట్టలు పట్టుకొని తిరుగుతున్నానే. శ్రీకాంత్, నాకు కాదే, నీకు పట్టిద్దామనే. శ్రీకాంత్, నేను ఏదో సరదాగా అన్నాను. నేను మాత్రం సరదాగా నేను జోకే చేసా. పక్క వీధిలో ఒక ఫేమస్ గుడి ఉందట, ఆ గుడికి వెళ్దా. అవును, ఈ గుడిలో ఫేమస్ ఏంటి? ప్రసాదం పెట్టగానే అన్న తినేస్తారట అందరూ. ఇగో 3 గాజులు తీసుకొని మన ప్రేమ కోసం మొక్కుంటున్నాను చూడు. ఇప్పుడు పడలేదు, పడకూడదనే మొక్కున్నానే. ఇలా కాదు, ఇగో ఏంటిది ఇది? బెంగాలీ బ్యాంగిల్. ఇది వేస్తాను చూడు, మన లవ్ సక్సెస్. అయితే మా ఇంటికి వెళ్ళి మా నాన్నతో మాట్లాడదాం. నాన్నగారు, ఏమ్మా ఇదేనా రావడం? ఏంటి నానంటే పన్నాడు వచ్చాడు? మా నాన్నగారు. నా పేరు శ్రీకాంత్, మీ రాశిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుని మీ పర్మిషన్ కావాలి. నువ్వు ఎప్పుడైతే 1,00,000 రూపాయలు సంపాదించి నా ఇంటికి వస్తావో అప్పుడే నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. మీరు చూస్తానండి డార్లింగ్, నేను సంపాదించుకొస్తాను. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత నీ కోసం జీవించా చిలక. నాగబాబు గారు, నేను సాధించానండి. నెలకి 1,00,000 రూపాయలు సారి రాసి ఇంకా మనం పెళ్లి చేసుకుందాం పద. నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు శ్రీకాంత్. ఏ? ఎందుకంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను 10 మంది ముందు పడి సర్దుకోమని. నా మెల్ల ఉన్న తాళి చూడు, నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏం జరిగింది ఎందుకు అసలు? నువ్వు ఊరెళ్ళిన రోజు అనుకోకుండా 4 మగవెదవులు నా వెంట పడ్డారు. అప్పుడు నన్ను ఒక వ్యక్తి కాపాడాడు, అతనే పెళ్లి చేసుకోవడం జరిగింది. 4 ఎదలు ఫాలో అయ్యారని కంగారు నన్ను పెళ్లి చేసుకున్నావా? 4 మేనేజ్ చేయలేవా నువ్వు? ఆ తాళి తెంచేసే, నేను పెళ్లి చేసుకుంటాను రా. శ్రీకాంత్, నాకు పెళ్ళైంది, సమాజంలో దీనికంటే ఒక విలువ ఉంది. దానికి వాల్యూ ఉంది, నీకు లేదు కదా, నువ్వు రా. శ్రీకాంత్, నేను రాలేను. ఏ ఆడంత పోటుగాడా? ఆడంత పెద్ద మనగాడా? నువ్వెవరు నేను ఏమని అనగానే నా భర్తను ఏమనొద్దు. ఓహో, అప్పుడే భర్త వరకు వచ్చావా? వాడిని రిక్వెస్ట్ చేస్తాను, మీ ఆవిడ నాకు ఇచ్చేసే పెళ్లి చేసుకుంటానని. అదేందా? రమ్మని చెప్పండి. ఏమండి? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం?
ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకుంది? చూసావుగా, అందుకే చేసుకున్నా. ఏంటి వీల్ చిరంతం చేసేసుకున్నావా? ఆ రోజు నన్ను కాపాడబోయి ఈయన కరెంటు స్తంభం మీద పడితే ఏంటో బాడీ పార్ట్లు మొత్తం ఫెయిల్ అయిపోయాయి. బ్రో బాడీ పార్ట్స్ మొత్తం ఫెయిల్ అయ్యా? మొత్తం బాడీ పార్ట్ ఫెయిల్ అయింది. చూడు, ఇది పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు, ఇది కూడా పని చేయట్లేదు. పని చేయాలంటే చాలా కష్టం. బాడీ పార్ట్స్ పని చేయలేకపోతే ఏం చేస్తావే నువ్వు? ఆయనకు పని చేయకపోతే ఏంటి శ్రీకాంత్ రా బాడీ పార్ట్స్ పని చేయకపోతే ఏం చేస్తారు వీరితో? ఆయనకు పని చేయకపోతే ఏంటి శ్రీకాంత్, నాకు పని చేస్తున్నాయి కదా. ప్రేమ అంటే ఇది. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. ఒక్క నిమిషం సార్, అది అమ్మాయి కాదు అబ్బాయి. నా హార్ట్ డ్యామేజ్ అయింది. అరే హార్ట్ బాలేదు అంటాడు కదరా, ఇంకెందుకు వదిలివచ్చు కదా హ్యాపీగా. సార్ సిగరెట్ కలుస్తున్నారండి సార్? ఎలాగ నా హార్ట్ పోయింది కదా, కొత్తది వస్తుంది కదా. ఆయన శ్రీకాంత్, ఆయన గుండెల్లో నేనే ఉన్నాను. అడిగి గుండె లేదంటే మళ్ళీ గుండెలో అంటాడు నువ్వు. నీకోటి చెప్తాను విను. చెప్పు. చెట్టు నుండి పండుని తెంపగలవు గానీ తిరిగి ఆ పండు చెట్టుకి అంటించలేవు. మరి అతను తెంపిన పండు ఫ్రెష్ గా ఉంది కదా, ఏం చేస్తావు? ఏమండి, నేను లోపలికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి. చేస్తాను. ఏంటి సార్ ఇదంతా? ఏం చేశారు ఎంతసేపు? ఈ డాక్టర్ ఇలా ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. ఇదేంటి ఇంత ఈజీ ఎక్సర్సైజ్ ఇస్తున్నావు? సార్ మీకు అంత బాగానే ఉంది, ఎక్సర్సైజ్ అంటే ఇవ్విస్తారా? అయ్యో నాకు ఎక్సర్సైజ్ అస్సలు రాదు. చూడు, ఏమండి, ఎక్కువసేపు చేయకండి, మీరు అసలే ఆయాసపడుతున్నారు. ఏమే వాడిని వదిలేసి వస్తావా రావా? ఎందుకు రావాలి? ఇక్కడికి వచ్చిందే నీ పేరు ఎంత గట్టిగా వినిపిస్తుందా? ఒక్కసారి వినాయక రాకుండా. నువ్వు వెళ్ళి చెప్పినా నేను రాలేను, నాకు నా భర్తే కావాలి. నువ్వు రాకపోతే నేను ఇక్కడే కోసుకొని చచ్చిపోతా. వద్దు. నీకు కూడా వీడికి ప్రేమ నా మీద. అవును శ్రీకాంత్, నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు నువ్వు చనిపోయావనుకో, నీ పార్ట్స్ మొత్తం మా ఆయనకి పెడతాను. పెట్టే. అప్పుడు నీతో కాపురం చేసినట్టుంటది, ఆయనతోనే కాపురం చేసినట్టుంటది. ఇలా కాదు, నేను ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. వద్దు. ఏ అక్కడ వెళ్ళొద్దు, ఈ పక్క వెళ్ళు. ఎందుకు? అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ 4 o'clock వస్తుంది. రైల్వే ట్రాక్ ఉంది కదా, అలా పెట్టుకుని చచ్చిపో. ఎందుకంటే నీ బ్రెయిన్ నాకు వద్దు, నీ తలన్నీ కావాలి. వెళ్ళరా, నేను వస్తాను రా. నేను ఎందుకు చచ్చిపోతాను? నేను చచ్చిపోను సరదాగా. ఈ ప్రేస్ కోసం చావలేవా నా భర్త కోసం? నేనేం చావు, నేను సరదా మీతో కలిసి ఏమండి సరదాగా డాక్టర్ పిలవండి. వేర్ ఇస్ ద డాక్టర్? వేర్ ఇస్ ద బ్లడీ డాక్టర్? బాడీ దొరికింది, ఆయన పాటలన్నీ తీసేసి మా ఆయనకి పెట్టండి డాక్టర్. ఫ్రెష్ గా ఉంది బాడీ కూడా, రండి మార్చేద్దాం. భోగి మంటల ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగుల దూకుతున్న లయలో ఏమండి, ఏమైందండి డాక్టర్? ఏమైంది మా వారికి ఇలా పడిపోతున్నారు? ఏమండి ఏమైంది మా ఆయనకి? మీ ఆయన లేడమ్మా, చనిపోయాడు. ఎందుకు? ఎందుకంటే ఈయన పాటలు ఆయనకు వదిలేసి ఉంటే ఒక 2-3 ఏళ్ళు బాగా బతికేవాడు. వాడు గుట్కాయ వేసుకోవడం వల్ల దీనికి క్యాన్సర్ వచ్చింది, మందు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చింది, సిగరెట్లు కాల్చడం ఊపిరితిత్తులు పోయాయి, బీపీ వల్ల కిడ్నీలు పోయాయి. అది పాటలు నీకు వేసాం కదా, ఇటు ఇప్పుడే పోయాడు. ఏమండి, ఇటు చేసుకున్నాడు లేక అటు ప్రేమించినోడు లేక. ఒక నిమిషం ఉండండి డాక్టర్, నేను నాకు పని ఉంది. 10th క్లాస్ లో నేను ప్రేమించిన శ్రీహరి ఉన్నాడు. హలో శ్రీహరి. ఏంటి రాసి రమ్మన్నా? 10th క్లాస్ లో నన్ను ప్రేమించానన్నా కదా, అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. అవును. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును. వెళ్దాం. 1 minute సార్, జర్నీలో నాకు డౌట్ వచ్చింది. ప్రేసి రావేలో నీ ఏ క్యారెక్టర్ అనేది? ఇది ప్రేస్ రావే కాదండి, ఎవరైనా సరే ఇటు రావే అంటే వచ్చేస్తుంది. నువ్వు రావే. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. వెల్కమ్ పృథ్వీ గారు, వెల్కమ్ టు జబర్దస్త్.
పృథ్వీ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? పృథ్వీ గారు, we want you to speak. How is it being on Zabardast today? జబర్దస్త్ నాకు చాలా స్పెషల్ షో అండి, ఎందుకంటే నేను ఒక స్మాల్ గ్యాప్ తీసుకున్నాను అండ్ పృథ్వీ అంటే ముసలారు అయిపోయారు, లావుగా అయిపోయారు, అటు ఇటు అని. సో ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఫస్ట్ టైం జబర్దస్త్ లో వచ్చి నా 6 ప్యాక్ చూపించాను. అప్పటి నుంచి నా కెరీర్ మారింది. ఐ లవ్ జబర్దస్త్. ఓకే, సో నాగబాబు గారు ఎలా అనిపించింది రామ్ ప్రసాద్ స్కిట్? రామ్ ప్రసాద్ ఇంజూరియస్ టు హెల్త్ అనమాట. పార్టీ అక్కడ పక్కన ఉంటే చాలా ప్రమాదకరం. అలాంటిది పృథ్వీ వాడి భాగాలన్నీ పెట్టుకొని బలంగా ఉన్నవాడు బలహీనుడు అయిపోయాడు. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు రామ్ ప్రసాద్, చాలా ఎంటర్టైన్ చేసాం. అండ్ పృథ్వీ అమేజింగ్. థ్యాంక్ యూ. ఎంటైర్లీ ఓవరాల్ గా అయితే స్కిట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. మ్యామ్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పృథ్వీ గారు, నో మ్యాటర్ వాట్, అది మూవీయా లేదు అది ఎంత పెద్ద షో, ఎంత పెద్ద ఈవెంట్, ఎక్కడ నిలబడి ఉన్నాం అవన్నీ ఏం పట్టించుకోకుండా ఒక స్టేజ్ మీదకి మనకు వచ్చాం, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే దాన్ని 100కి 200% చెయ్యాలన్న మీ కమిట్మెంట్ కి అండ్ రామ్ ప్రసాద్ నిజంగా సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది. వెరీ నైస్ అండి. ఎవ్రీబడి హస్ డన్ వెరీ గుడ్ జాబ్. వి రియల్లీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారికి ఈ స్కిట్ లో హార్ట్ దొరికిందో లేదో కానీ ఈ స్కిట్ కి మాత్రం పృథ్వీ గారే హార్ట్. పృథ్వీ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు జబర్దస్త్ వచ్చినందుకు. రామ్ ప్రసాద్ అద్రిపోయింది. Once again, thank you so much, Auto Ram Prasad and team. అనుమానం అనేది ఒక జబ్బు అంటారు. అలాంటిది నిజంగానే అనుమానం అనేది జబ్బు ఉంటే వినడానికి కొత్తగా ఉన్నా చూడడానికి చాలా ఫన్నీగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏమండి, మగవాళ్ళ ప్రేమ గొప్పదా ఆడవాళ్ళ ప్రేమ గొప్పదా? ఆడవాళ్ళ ప్రేమ బంగారం లాంటిది, ఎప్పుడైనా పెరగొచ్చు ఎప్పుడైనా తగ్గొచ్చు. కానీ మగవాళ్ళ ప్రేమ నీలాంటిది, ఎప్పుడు ఒకలాగే ఉంటది. అన్న డైలాగ్ నేను చెప్పాలన్న దండం పెడతాను. అంటే మీరు స్కిట్ కొట్టలేదన్న ఫ్రస్ట్రేషన్ లో పెద్ద పెద్దగా ప్రాక్టీస్ చేస్తుంటే నాకు కూడా వినపడింది, అందుకని చెప్పి. అవును, మొన్న బంగారం కొట్ల నీకు అద్భుతం నెక్లెస్ చేయించిన కదా, మరి ఎందుకు వదిలిపెట్టొచ్చినావు? డిజైన్ నచ్చడం అందుకే వదిలేసా. అంటే ఇప్పుడు నేను నచ్చకపోతే నన్ను కూడా వదిలేస్తావా? ఆబ్వియస్ గా వదిలేస్తాను కదా భార్య. పద కాపురం చేసుకుందాం. ఎప్పుడు చేసినా చక్కగా నాతో నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అన్ని పుచ్చుకోవాలని. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తారా? అబ్బా ఎప్పుడు ఆఫీసేనా? నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళొచ్చు కదా. టైం అంటే మనీ, మనీ అంటే టైం. డబ్బులు ఉంటేనే మనం సుఖంగా ఉండగలం. బట్ మీ ప్రేమ అనేది ఉంటదరా, డబ్బులుంటే ఆటోమేటిక్ గా ప్రేమ వస్తుంది. ఇగో డబ్బులు తీసుకో, వెళ్ళు షాపింగ్ చేసుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది. వాళ్ళిద్దరు పేషెంట్ లాగా వస్తున్నారు వెనక. డాక్టర్ నాకేమైంది? తలకి దెబ్బ తగిలింది. రాము ఇంజెక్షన్. ఏమండి ఎక్కడున్నారండి? ఇంతసేపు అవి రావడానికి. ఆయన మీ ఆయన కాదమ్మా, ఆగు పెద్ద డాక్టర్ని పిలుస్తా. డాక్టర్ మీ ఆయన నెంబర్ చెప్పు ఒకసారి. 979737. ఒక్క నిమిషం అడుగు. హలో చెప్పండి. భాస్కర్ గారా అండి? అవును. ఒకసారి అర్జెంట్ గా హాస్పిటల్ రండి మీరు. ఏమే ఏం చేస్తున్నావే? ఏమండి చూడండి, వాడెవడో అచ్చు గుద్దినట్టు మీలాగే ఉన్నాడు. చెప్పు తీసుకొడతా, అచ్చు గుద్దినట్టు నేను ఉండడం ఏంటి? నేనే నీ మొగుడిని. మరి ఈయనెవరు? ఈయన కూడా మా ఆయన లాగే ఉంది. డాక్టర్ ఏంటి డాక్టర్, కనపడిన వాళ్ళ నా మొగుడు అంటుంది. ఆమె తలకి దెబ్బ తగలడం వల్ల ఏ మొగని చూసినా మీ ముఖమే కనబడుతుంది. వాడి నీ మొగుడు కాదు, నేను నీ మొగుడిని. మీరు నా మొగుడా? మరి వీళ్ళిద్దరు కూడా మీలాగే కనిపిస్తున్నారుగా. ఏ యాంగిల్లో నాకు నీలా కనపడ్డారా? డాక్టర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? మెడిసిన్స్ రాస్తా, యూజ్ చేస్తే తగ్గిపోతుంది. ధరణి నాకు అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి, ఓకేనా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకోపో. ఏమండి పక్కింట్లో ఎవరండి? సార్ కొంచెం మా వైఫ్ ని చూస్తూ ఉండండి, ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. పక్కింటి సేవే మాకు చాలా ఇంపార్టెంట్. అది మాధవ సేవ మానవ సేవ అన్నారు సార్. జాగ్రత్తగా చూడండి సార్. ఏమండి
ఏంటండి మీరు పొద్దున ఎప్పుడో వెళ్ళారు ఇప్పుడా ఇంటికి వస్తే నేను ఎవరు అనుకుంటారు మీరు? నా మొగుడు. నేను మొగున్నా? ఏం మాట్లాడతారండి? నేను ఉప్పు కోసం వస్తే మొగుడు అంటారు నన్ను. నా మీద మీకు మోజు తీరిపోయింది. నేను ఇంకా బతుక చాకిక్కడ. వామ్మో, ఓ మామా, ఓ అయ్యా, ఓ అమ్మా. ఏం చెప్తాను నువ్వు అసలు? నేను చచ్చిపోతండి. మీ పెళ్ళాన్ని కాదు అంటే నేను ఇప్పుడే చచ్చిపోతా. అయ్యో అంత మాట ఎందుకు? నువ్వు నా పెళ్ళాని. ఏమండి నేను వేడి వేడి అన్నం తీసుకొస్తాను మీకోసం, ఓకేనా? ఏమండి ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకున్నా. ఏం చేస్తున్నావురా? కళ్ళు కనిపించట్లే? మా ఆయనకు నేను అన్నం తినిపిస్తే ఎవత్తది అంటావు? ఆయన చెప్పండి, నేను మీ భార్యనని చెప్పండి. మా బాబు ఇప్పుడు చెప్పకపోతే చచ్చిపోతుంది. చెప్పరా? నా భార్య. ఇష్టపడ్డా, కష్టపడ్డా, మీద పడ్డా, కింద పడ్డా, నాకు చివరికి ఇంత పెద్ద ఆలుగడ్డ నాకు తెలుసురా నువ్వు నీచుడు మరి. ఈ గడ్డ చూసినప్పుడే నాకు అర్థమైందిరా. పోలే, నీకు నాకు విడాకులే, పోరా. ఎవరితో పిచ్చిరి కూర్చోండి. సగంలో తిండి ఆపేసారు, మీరు తినండి. ఏరా బోలే చూసిరారంటే కాల్చి వచ్చావు నువ్వు. నిన్న నా పిల్లని చూడమన్నాను, ముద్దలు తినమనలేదు. నా పిల్ల వచ్చింది నా అపార్థం చేసుకొని నాశనం నా జీవితం నీ పిల్లం వల్ల. బోలే గారు దీని నోటితోనే నేను మొగుడు అనిపించి నీ కాపురం నిలబెడతా. అంతవరకు నాకు కనపడద్దు. 3 రోజుల్లో మందులో తగ్గిపోతుంది. నువ్వు వెళ్ళి చెప్తాను. ఏమే వాడు పక్కింటోడు చూడడానికి నాలాగా ఉన్నాడని చెప్పేసి అనకు. నాకు చిరాకు ఉంది, స్నానం చేసి వస్తా. పో వెళ్ళి వంట రెడీ చేసి. అమ్మా ఒక ముద్దుంటే ఎట్టండి అమ్మా. ఇప్పుడే అన్నాను కదండి అన్నం తీసుకొస్తున్నా అని. అంతలోపే ఏంటండి మీరు? రండి. ఇంతవరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు వాడికి అలా అనిపించలే. కాదండి తినిపిస్తున్నాను కదా. కడుపు నిండింది కానీ కొంచెం తలనొస్తుంది, టీ తీసుకొని రావా? అయ్యో నీకు నిజంగా కూర్చోండి. ఎన్నిసార్లు తలొత్తుతాను తెలుసా నేను అసలు. ఈ ఒక్క సెగ్మెంట్ మాత్రం ఆడే రాసుకున్నాడు సార్. నీ బతుకు పారాయణ కూడా ఉందయ్యా. హలో ఏమండి ఎవరు వచ్చారండి? ఎవడరా నువ్వు? నా పిల్ల ఊళ్ళో పెట్టుకుని అడుక్కు తినేటోని సార్. అడుక్కున్నాడు బయట అడుక్కోవాలి కదరా. అమ్మగారు లోపలికి రమ్మన్నారు సార్ నన్ను. ఇప్పుడు మీరు నా మొగుడేనా? నీ మొగుడిని. దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతా. హలో నీ తొక్కల ఉద్యోగం ఈ రోజే మానేస్తున్నా. నా జీవితం సంకనాగిపోయింది నీ వల్ల. గుడ్ బై. ఉద్యోగం మానేసా. ఉద్యోగం మానేసారా? అంటే మొత్తానికి ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళను. అదేంటండి? వెళ్తే నీకేమవుతుందని భయంతో ఎక్కడికి వెళ్ళిన ఇంట్లోనే ఉంటా. అంటే నేనంటే మీకు అంత ఇష్టమా అండి? ప్రాణం. నేను మీకు ఒక చిన్న అబద్ధము, చిన్న నాటకం ఆడానండి. ఎందుకంటే అంటే చేసిందంతా డ్రామా. మీరు నాకు టైం ఇవ్వమంటే టైం ఇవ్వట్లేదు, బయటికి తిప్పమంటే తిప్పట్లేదు. పెళ్ళానికి ఉట్టి డబ్బిస్తే సరిపోదండి, అప్పుడప్పుడు టైం కూడా ఇవ్వాలి. ఇంద్రజ గారు, హౌ వాస్ దిస్ స్కిట్? వెల్కమ్ బోలే షవ్లే గారు. థ్యాంక్ యూ మేడం. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ భాస్కర్ గారు బాగా చేశారు. ధర్ని చాలా బాగా చేశారు. అండ్ నరేష్ మీకు అక్కడ స్పేస్ లేదు కానీ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎవ్రీవన్ గుడ్ అండి, వెరీ గుడ్. నాగబాబు గారు బాగుంది, బాగా ఫుల్ ఎంటర్టైన్ చేశారు. బోలే గారు బాగా చేశారు. నమస్తే. పాట వేరును నటన వేరు కదా, బట్ యూ డిడ్ గుడ్ జాబ్. భాస్కర్ మంచి స్కిట్ చేసావు. ముఖ్యంగా ధరణి మొత్తం ఈ స్కిట్ మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకుని బాగుంది ధరణి. గుడ్ మా, కీప్ ఇట్ అప్. చాలా బాగా. థ్యాంక్ యూ నాగబాబు గారు. సో గైస్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? అయ్ పాపాయ్ భాస్కర్ గారు చాలా బాగా చేశారండి స్కిట్. ఏమిటండి నరేష్ గారు, మీ నడువంపు సొంపులతో అసలు స్కిట్ని ఎక్కడికో బయటికెళ్ళారు. అయితే ఓకే, స్కిట్ చాలా బాగుంది. ఈడి తలకు కూడా దెబ్బ తగిలిందా ఏంటి?
ఆది గారు, మీకు భాస్కర్ గారికి ఉన్న బాండింగ్ అందరికీ తెలుసు. అందరితో బాండింగ్ ఉంది, కానీ ఫైమా ఉన్నప్పుడు ధర్మం ఫేస్ లో ఒక చిన్న చిరాకు ఉండేది. ఫైమా వెళ్ళాక ఆ ఫేస్ లో గ్లో వచ్చింది, పర్ఫార్మెన్స్ లో స్కోప్ వచ్చింది. మొత్తానికి భాస్కర్ అన్న కొన్ని జానర్స్ ఉంటాయి, ఆ స్కిట్లు భాస్కర్ అన్న తప్ప ఎవ్వడికి సెట్ అవ్వు. అందులో భాస్కర్ అన్న ఎప్పుడు జబర్దస్త్ లో నంబర్ 1 ఆ జానర్స్ లో మాత్రం. డిటెక్టివ్ చంటబ్బాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ, పని తక్కువ, కానీ నవ్వులు చాలా ఎక్కువ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే, కన్నాయిలా నిన్నే చూడగా. జానకి, నువ్వు నేలకేసి కొట్టింది మెతుకు కాదు జానకి, బతుకు. అయితే వెళ్ళి రవిని వెతుకు, రవిని వెతుకు. చూసారా బాబు గారు, ఎవరో రవి కనిపించకుండా పోవడం ఏమిటి, జానకి అన్నం తినడం మానేయడం ఏమిటి? ఇంతకీ మీరెవరు? జానకి ముగుండి. మిస్టీరియస్. ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి ఒక అద్భుతమైన ఒక డిటెక్టివ్ ని పట్టుకుంటే ఆ డిటెక్టివ్ వెళ్ళి మన రవిని పట్టుకుంటాడు. జానకి పట్టుకోండి, రా జానకి, రా వెళదాం. ఎవరు డిటెక్టివ్ గారు? ఇందువదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఐ లవ్ యూ నీ ప్రేమకే జోహారిక. గణపతి ఏంట్రా అంతా కొత్తగా ఉంది? అంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు కదండి, అలాగే ఉంటది. ఆయన రాననుకున్నారా, రాలేననుకున్నారా? మీరు అక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారని అనుకున్నాం. జబర్దస్త్ ఇప్పటి నుంచి మన కోసం సండే వారం టెలికాస్ట్ అవుతుంది. సండే వారం తెలుగులో చెప్పండి. రవి వారం టెలికాస్ట్ అవుతుంది. అంటే ఇదన్నీ చెప్తారు కానీ ఆదివారం అని మాత్రం చెప్పండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఆదివారం ఎందుకు చెప్పరు మీరు? 2016 గుర్తు చేయగరా, ఎంత కష్టపడి మర్చిపోతాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి గుచ్చి 10 సంవత్సరాల నుంచి ఇన్ని మాట్లాడినారు కదా, ఎలా తట్టుకున్నారు సార్ అసలు? గత్యంతరం లేక అప్పులు ఎక్కువయ్యారా? మీరు మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది అప్పులు ఎక్కువైనాయి. మనకు ఒక బేరం వచ్చిందండి. ఎవడో రాఘవయ్య ఫోన్ చేయడు, మంచి కేసు దొరికిందట. వెళ్ళిపోదాం పదండి. అయితే వెంటనే సాల్వ్ చేసేద్దాం. ఓకే. ఎవరు కేసు అని చెప్పింది ఇక్కడ? మీకు ఫోన్ చేసింది నేనేనండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? జానకి ఒకసారి ఇలా రా జానకి. ఓకే, ఇదే సమస్య ఏంటి? రవి అని ఒకడు కనిపించట్లేదు, అప్పటి నుంచి మా ఆవిడ అన్నం తింటలేదు. ఏంటి మీ ఆవిడకి అన్నం తినిపించాలా? అది కాదు సార్, రవిని మీరు వెతుకు పట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దానికి డబ్బులు అవుతాయి. ఎంత అవుతాయి? 10 లక్షలు ఇచ్చేద్దాం. మీరు అలా ఇచ్చేస్తే నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. నమ్మకం లేదు ద్వారా, వెళ్తే వస్తారని అస్సలు నమ్మకం లేదు. కొట్టేస్తాం ద్వారా, కాకపోతే సార్ మీరు కొద్దిగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. ఓకే, మీరు డబ్బులు కొట్టండి ఫస్ట్. వచ్చాయా? మన అప్పులని క్లియర్ చేసే అక్కడ. ఒక్క నిమిషం అండి. మధురా బార్ అండి, 10 లక్షలు అప్పు ఉంది కదా, కట్టేయమని చూడండి. ఇలాంటి అగ్రిమెంట్ ఎన్ని చూడలేదు. అగ్రిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఆ రవి ఎవరు? మా ఆవిడ రోజు చూసే డైలీ సీరియల్లో శ్రావణి మొగుడే రవండి. శ్రావణి మొగుడు రవి. సీరియల్లో ఉన్న రవి కనిపించకుండా పోయాడు, వాడిని ఇప్పుడు నేను వెతికి పట్టాలి. అందుకోసం నన్ను పిలిచారు. ఇవన్నీ అయ్యే పనులు కావండి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానుకోండి, ఆ 10 లక్షల మీద ఇంకో 10 వేసి మొత్తం 20 మాకు ఇవ్వాలి. రెడీ అంటే చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా రవిని వెతికి మీ దగ్గర తీసుకురావాలి, అంతే కదా? ఓకే, ఆ పనిలో ఉంటాం, మీరు లోపలికి వెళ్ళిపోండి. మన దగ్గర ఒక ఐడియా ఉంది. మన దగ్గర కృష్ణనగర్లో కూడా ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్. అన్ని రవి అని చెప్పేసి ఇచ్చామనుకో, డబ్బులు వచ్చేస్తాయి. అప్పు చెప్పు, ఎక్కడున్నారా? నువ్వన్న కృష్ణానగర్ లోనే. అదే అద్భుతం క్యారెక్టర్ ఉంది, చేద్దిగండి రా. సరే లొకేషన్ పెట్టు. వచ్చేస్తాడు. అశోక్ తెలుసా?
పిలిచి అవమానించడం అవసరమా? నువ్వు యాక్టింగ్ చేస్తావా? నువ్వు చూస్తావా? ఐ లైక్ దిస్ కాన్ఫిడెన్స్. ఒక్కసారి రాఘవయ్యని పిలిచేసాయి. రాఘవయ్య గారు చూడండి ఎవరిని తీసుకొచ్చారు. చూసారుగా, మీరు కావాలనుకున్నా మీరు కోరుకున్న రవిని తీసుకొచ్చేసారు. జానకి జానకి రవి రవి వచ్చేసాడు. జానకి జానకి రవి ఇలా ఉండడు. రవి చాలా అందంగా ఉంటాడు. రవి సీరియల్ షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆడి ఫేస్ ని మొత్తం 6 ప్లాస్టిక్ బకెట్లతో ఇలా తయారు చేశారన్నమాట. అతనే రవి. రవి యా. డైలాగ్ అంటుంది, ఇక్కడ యాక్షన్ చేస్తుంది. రవి రవి అన్నారు, రవిని తీసుకొస్తే ఇలా పొడి చేశారేంటండి? డిటెక్టివ్ గారు మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? అన్నట్టు రవి ఎలాంటి వాడు మీకు చెప్పలేదు కదా. రవి అనేవాడు సీరియల్లో పరమ దుర్మార్గుడు. ఇప్పుడు ప్రశాంతంగా తింటాను. మిరాక్లెస్ మిరాక్లెస్. ఏ సైకో ఫ్యామిలీ రా మీది. ఇప్పుడు వాడు చచ్చిపోతే పోలీసులు వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? నన్ను జైలుకి తీసుకెళ్తారా? లేదని అమెరికా తీసుకెళ్తారు. మళ్ళీ మీరు డీల్ చేయాల్సిన కేసు ఇంకొకటి ఉంది. ఇతగాడు పరమ దుర్మార్గు. శ్రావణిని కాకుండా శ్రావణి చెల్లెలు పావనిని కూడా కిడ్నాప్ చేశాడు. ఆ శ్రావణి పావని ఎక్కడుందో మీరు వెతికి పట్టుకోవాలి. ఇందువదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. వెల్కమ్ అభి, వెల్కమ్ టు జబర్దస్త్. బై ది వే ఆది గారు ఇక్కడే ఉన్నారు. ఓ మై గాడ్. సో కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆది గారు, ఇవన్నీ ఎన్ని కామెడీలు చేసుకున్నా ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి, నా చేతిలో ఈ మైక్ ఉండడానికి, నేను చెప్పేది నలుగురు వినడానికి, నా ఫ్యామిలీ తినడానికి మొత్తం రీజన్ అభి అన్న. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. అభి అన్న అంటే నాకు అంత గౌరవం, అంత ఇష్టం కూడా. ఇంకా రాఘవ గారి గురించి బూతులకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే ఏకైక మనిషి రాఘవ గారు. అప్పటి నుంచి ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆయన అలాగే చెయ్యాలని, ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. సో జడ్జెస్, నాగ్ బాబు సార్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నువ్వు స్టార్టింగే చెంటబేలో చిరంజీవి గారిని ఇంప్లీట్ చేసుకుంటూ వచ్చావు. చాలా ఫ్లో పర్ఫెక్ట్ చేసావు అవి. సో స్కిట్ కి నువ్వు ఒక ఊపు తీసుకొచ్చావు. చాలా బాగా చేసావు రాఘవ. మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నావు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. ఇంద్రజ గారు, సూపర్ అభి గారు. అండ్ రాఘవ గారు, చాలా మంచి కాన్సెప్ట్. ఎవ్రీబడి కెన్ రిలేట్ దిస్ కాన్సెప్ట్. గుడ్. పెళ్ళంటే నూరేల పంట, కానీ నాకు అడుగడుక్కి మంట అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ అండ్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏందమ్మా ఎంట్రీ సాంగ్ తో డాన్స్ చేయాలన్న మీ చిరకాల కోరిక తీరినట్టుందిగా? తీరింది నాన్నగారు. టీ పట్టుకురాపో. పాలు ఏం లే నాన్నగారు. అమ్మా ఆ పక్కింటి ఆనంద్ గారి ఇంట్లోకి వెళ్ళి పాల బయట పట్టురాపో. సరే నాన్నగారు. నువ్వు లోపలికి పో. ఏంటో ఏదో చెప్తుంటారు, అర్థం కాదు. ఏ ఒంగోలు పిల్ల వచ్చేసావా? వచ్చేసాను. ఏంది ఆనంద్ గారి ఇంట్లోకి ఒక కత్తి లాంటి అమ్మ వచ్చింది. ఎవరో? అరే మీకు తెలీదా? తెలీదనే అడుగుతుందా? ఇద్దరు ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆనంద్ గారు లాంటి మంచి అల్లుడు మా ఇంటికి రావాలి. ఆడికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. అలాంటి వాడిని ఆ అమ్మాయి ఎవరో పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఏంది ఆనందో? ఆనందో ఎవరి అమ్మాయి? అమ్మాయిది ఒంగోలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా గోలు. ఈ అమ్మాయి పేరు ఒంగోలు పిల్ల. బాగుంది గానీ అంత తొందరగా పెళ్లి ఎందుకు అని? మా తాతగారు వారం రోజుల్లో పోయేటట్టున్నారు. ఆయన చివరి కోరిక నా పెళ్లి చూసి చచ్చిపోవాలని. అది నాకు ఇప్పుడే చెప్పేది. అది నాకు కొంచెం వాటర్ కావాలి, కొంచెం తీసుకురావయ్యా. యామ్మా చూడటానికి బానే ఉన్నావు. ఆ దరిద్రుడు ఎందుకమ్మా నీకు చెప్పు. ఆనంద్ చాలా మంచోడు. ఎందుకు నమ్ముతారు? అసలు పరాయి వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్తే ఎందుకు నమ్మాలి? నమ్మకూడదు. కానీ చూస్తే నమ్ముతావా? చూస్తే నేను ఇప్పుడు నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎట్రా
ఆ అమ్మాయి ఎవరో అడుగు, నా కూతురని చెప్పపోతే చూడం. ఏమండి ఇదిగోండి వాటర్. ఆనంద్ ఎవరు ఈ అమ్మాయి? ఆయన కూతురు. నేను చెప్పాగా. ఇన్ని రోజులు నువ్వు మంచోడు అనుకుని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వు ఇట్లాంటోడు అని తెలుసుంటే నేను పెళ్లే చేసుకునేదాన్ని కాదు. అయినా ఈ పెళ్లి క్యాన్సిల్. నా పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే మా తాతగారు గుడ్డి పక్కలు చేస్తారండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? నాకేమర్థం. గీత పిలిచారా నాన్నగారు? పిలిచానమ్మా. చెప్పండి నాన్నగారు. రేపే ఆనంద్కి నీకు పెళ్లి. నాన్నగారు నేను ఒకతన్ని ప్రేమించాను నాన్నగారు. ఆనంద్ కూడా ఇందాక ఒక అమ్మాయిని ప్రేమించాడు, వదిలేశాడు. అలాగే నువ్వు కూడా వదిలే. ఏమానందో అంతేగా. ప్రేమించడమే కాదు నాన్నగారు, హద్దులు కూడా దాటాను నాన్నగారు. బాబురావు అంకుల్ హద్దులు కూడా దాటిందంట. ఈ కాలంలో హద్దులు దాటాలు ముద్దులు పెట్టుకోవడాలు కామన్ అయిపోయింది అన్న. పెళ్ళైన తర్వాత ఏ హద్దు దాటుతుంది నాది మాట. పెళ్ళి నువ్వు ఒప్పుకుంటున్నావు నా అల్లుడిగా, అంతే. సరేనండి. అంతేగా. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు అంతే. సరే నాన్నగారు. ఇంకెళ్ళండి. పంతులు గారు వచ్చా అబ్బాయి అమ్మాయిని పిలిపించండి బాబురావు గారు. చచ్చిరాక అక్కని తీసుకొని రామ్మా. ఆనందో నీకు ఎవరు లేరు కాబట్టి నువ్వే వచ్చేసి సార్. వచ్చేసి నాకు కొంచెం పట్టుమని చెప్పని కూర్చోలేను. రామ్మా. ఆ జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తి మీద పెట్టు. ఇక్కడ జీలకర్ర బెల్లం ఎక్కడ ఉందండి? జీలకర్ర బెల్లం తినేసావా? 3వ నెల కదా బాబు, కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి, ఏమనుకోకు. ఇంకా కార్యక్రమం అయిపోయింది. ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లగట్టు. ఈ టైంలోనే కక్కి చావాలా? వెళ్ళా వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుని రాపో. బాబురావు గారు చెప్పండి. 3వ నెలని తెలిసే పెళ్లి ఒప్పుకున్నాడా? ఏమండి అబ్బాయికి 3వ నెల అని చెప్పితే క్లారిటీగానే ఒప్పించాం. మేమేమి గొంతు కోయలేదండి స్వామి. గొంతు కోయలేదు కానీ పెద్ద గుణపం దింపారుగా. సీక్రెట్లన్నీ నా ముందే మాట్లాడుకుంటారేంట్రా నాకు వినపడేటట్టు. నాన్న 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 ఇక్కడ ఉంది ఒకటే నాన్న 3 సార్లు పిలవ కాగు. పూజలైన నాన్నగారికి నమస్కారం. నేను నెల తప్ప నేను తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడంటే వాడు ఎంత నెల తక్కువ ఎదవో నాకు అర్థమైంది. అందుకే నేను ప్రేమించిన వాడిని వెతుక్కొని ఖర్చుల కోసం 500 రూపాయలు తీసుకొని వెళ్తున్నా. ఏందయ్యా ఈ పిల్లలు 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? అమ్మాయి వెళ్ళిపోయిందని ఆలోచించుకుంటూ 500 గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఇప్పుడు నాకు పెళ్ళేలా? చచ్చిరాక మన పరువు నిలబెట్టాల్సిన పని నీ చేతిలోనే పెట్టానమ్మా నేను. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆనందని పెళ్లి చేసుకోవాలి. సరే నాన్నగారు కూర్చో. రామ్మా కూర్చో. అరే నాకేం చెప్పరేంట్రా? ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఈ అమ్మాయి మంచి అమ్మాయి కదా, ఏముంది మీ ఇద్దరు ఈడు చూడు కూడా బాగుంది. ఆనందం కట్టి ఆలోచించబాక. నాన్నగారు నేను ప్రేమించిన అబ్బాయి హ్యాండ్ ఇచ్చారు నాన్నగారు, ఆ అడ్రస్ లో కూడా లేడు. అందుకే ఆనంద్ని పెళ్లి చేసుకుందామని మళ్ళీ తిరిగి వచ్చా. నువ్వు నాకు తెలియకుండా 500 ఎందుకు తీసుకెళ్ళావు? ఇచ్చేస్తానులే నాన్నగారు. ఉంచులే. శశిరేఖ అక్క వచ్చింది కదమ్మా, బాగోదు. అమ్మా యాస్తి నీ పొజిషన్కి వెళ్ళిపో. అయ్యయ్యో కూర్చోబెట్టండి. బాబు నువ్వు నాకేం చెప్పరేంట్రా? వెళ్ళిపోయిన అమ్మాయి తన తప్పేదో తెలుసుకుంది, మళ్ళీ వచ్చింది, దాన్ని చెప్పడం ఎందుకో? గట్టి ఆనందం ఆపండ్రా. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను గీత, నిజంగా నేను మోసం చేద్దామని నేను వెళ్ళలేదు. మా అమ్మ నాన్నని ఒప్పించి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. నీ నాన్న ఊ అంటే ఇక్కడే నిన్ను తాళి కట్టేస్తారు. నేను ఊహు అంటున్నాను. అయితే మా గుడివాడు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నావా? శశిరేఖ నాన్నగారు అక్క వెళ్ళిపోయింది కదమ్మా, మరి ఆనంద్ ఫీల్ అవుతాడు. బాబు చెప్పవేంట్రా? నన్నేం అడగవేంట్రా? నాకంటూ ఒక డెసిషన్ లేదారా? ఫిక్స్ అవ్వలేకపోతున్నాను రా, మైండ్ లో కన్ఫ్యూజన్ గా ఉందరా నాకు. ఇప్పుడు ట్రెండ్ అల్లుడిగా చెప్తాను. ఇప్పుడు వైఫ్ అంటే బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ అవుతాం కదా, అదే సెకండ్ మార్చేస్తే ఎట్లా?
ఆల్రెడీ ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించుంది, అమ్మాయి వాడిని తీసుకొని వెళ్ళిపోయింది, హ్యాపీ. ఇప్పుడు చిన్న కూతురు ఇంకా అందంగా ఉంది కదా, ఈయన పెళ్లి చేసుకున్నావు అనుకో చాలా బాగుంటది ఆనందో. అమ్మాయి ఏదే ఇంకేడుందా? ఇదిగో మీకు ఈ లెటర్ ఏమని చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోయిందా? నాన్నగారు అక్కను చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను జబర్దస్త్ ఎడిటర్. నన్ను పెళ్లి చేసుకుంటే నా స్కిట్ లో ఉంచుతానన్నాడు, అందుకని అతను పెళ్లి చేసుకొని వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ 500 ఈ 500 తీసుకొని వెళ్తున్నారు, 500 తీసుకొని వెళ్తున్నారు. బాధగా లేదా? ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడుగుండున్నంత సుఖం లేదు మేడం. ఈ వల్ల నా బతుకు ఎలా తయారైందంటే, ముళ్ళ కంచె మీద పంచె వేస్తే దాన్ని సర్రమని లాగితే చిరుగుద్ది, అక్కడే ఉంటే గుచ్చుకుంటది, అలా తయారైంది. అలా అవునా? నిజమా? ఏంటి చచ్చిపోయాడు మా తాత, చచ్చిపోయాడు మా తాత. నీ పుణ్యమా అని పోయాడు రాడు. ఆనంద్, మీ తాతగారికి నా నివాళి. అబ్బా లైవ్ లో ఉన్న ఆడియన్స్ చాలా మంది ఇక్కడ ధనరాజ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు, మీ సాడిజం, ఆనంద్ అమాయకత్వం సూపర్ కాంబో అండి. చాలా చాలా బాగుంది. గీతా గారు వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ అందరు బాగా చేశారండి, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ చాలా బాగా చేసావు. ఆ కూతురుని లేపి ఈ కూతురుని కూర్చోబెట్టి, ఈ కూతురుని లేపి ఆ కూతురుని కూర్చోబెట్టి అన్ని హిలేరియస్ గా చేసావు. గుడ్. నీకు అందరికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆనంద్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. గీతా సింగ్ గుడ్ మా, అప్పుడప్పుడు వచ్చేస్తుండు. ఓకే, ఆల్ ది బెస్ట్. మిగతా అందరూ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. డబ్బుకి లోకం దాసోహం అంటారు. అదే కాంటెంట్ తో మేము చేసే ఈ స్కిట్ లో కామెడీకి మీరు దాసోహం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి. నా మొగుడు పచ్చి తాగుబోతు, మొసలికి నీటిలో ఉంటే ఎంత బలం ఉంటుందో, నా మొగుడికి తాగుబోతు క్యారెక్టర్ అంత బలం ఉంటుంది. మద్యపానాన్ని మద్యపానం అని ఎందుకన్నారో తెలుసా? ఎందుకన్నారు? మధ్యలోనే పానం పోతుందని మద్యపానం అన్నారు. డబ్బులు లేకపోతే తాళి తెంపుతా. ఎక్కడ డబ్బులు ఏ ఉంచారని ఇంట్లో ప్రతి సామాను తాకట్టు పెట్టి తాగుతూనే ఉన్నారు. ఇంకా మిగిలింది నేను ఒక్కటే. ఆ మందు షాపోడికి నన్ను తాకట్టు పెట్టండి. అడిగినా వద్దన్నాడు. ఇంట్లో గుండు పిన్ని సన్న తీసుకురా రమేష్, ఆ గుండ్రాంగిని మాత్రం తీసుకురావద్దన్నాడు అమ్మతోడు. నాడు నేను మందు కొనుక్కొని వస్తా. ఈ లుంగిలో అందరూ చూస్తూ నవ్వుతున్నారండి. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. తీసుకురా. ఒక్క నిమిషం. నువ్వు వేయగలవు. ఇక్కడ వేయండి. వేస్తా. అయ్యో ఏమిటి మీరు వేయగలరు? ఏమండి ప్యాంట్ ఇస్తే లంగా వేసుకొచ్చావేంటి రతి? పిచ్చిదానా, అక్కడ అందరూ తాగుపోతూనే ఉంటారు, వాళ్ళకు లంగా కుల్లింగి తేడా తెలియదు. అది కాదు, మ్యాచింగ్ ఏడుస్తున్నావు? బావని మంది ఎలాగైనా మానిపించాలరా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోవట్లేదవ్వా. చేసుకోకపోతే ఎట్లుంటావురా? ఆడు చేసుకోక కాదు, ఆడిని ఎవరు చేసుకోవట్లేదు అని మోకమే మంచిగా లేదు. అవా మాత్రలు వేసుకున్నావా? నీతోని కిట్టి ఎత్తానే ఇంకా 2 టాబ్లెట్లు ఎక్కేసుకున్నారా? రోహిణి ఎందుకు ఏడుతున్నావే? మా ఆయన ఒకటే తాగుడు, తాగొచ్చి రోజు ఇరక్కొట్టుడు. ఇంక నేను ఆడుతూ ఉండలేనమ్మా, కాపురం చేయలేను, వదిలేస్తాను. తాగినా కొట్టినా తిట్టినా తన్నినా అంతోని కాపురం చేసిన అంటే అంతోనే ఉండాలి. నా మొగాడు 3,000 పింఛన్ వస్తుంది. నీ మొగాడిగా 2 ఏళ్ళు అయితే పోతాడు, నీకు పింఛన్ వస్తుంది.
అమ్మో ఆయన వచ్చేస్తున్నారు. ఏమండి రోహిణి ఏమే ఏమండి డబ్బులు లేవండి. డబ్బులు లేవా అంటే నువ్వు పంచులు వేయలేదా? జడ్జిలు డబ్బులు ఇయ్యలేదా? డబ్బులు రాకపోతే పంచు ప్రసాద్ ఎవిరా నీ పంచులు డబ్బులు కావాలి ఎక్కడి చేస్తారా డబ్బులు? రోజు కొట్టు సంపుతాను. దొంగ చచ్చినాడు తాగుపోతాను. అక్కడికి నీ చెయ్యడిపోయి నీ కాలు ఇరిగిపోయి ఇంకా పీనికెళ్ళా నీ చెవులు కాలు రాలిపోను. నేనేమైనా గంగవ్వనా? నెలలో పిచ్చి వస్తే బ్యాంకులో వేసుకోవడానికి మొత్తాన్ని తాగినవే చంపుతున్నావు. అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. గంగవా బియ్యం నుంచి రాళ్ళు కింద పట్టే చూడు. అబ్బా గంగా నాదే, దాని పింఛన్ నాదే, పింఛన్ నాదే. గంగు రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మొగన్ని అక్క గంగు నాదే, దాని పింఛన్ నాదే. ఏమైంది? ముసలిదాని పింఛన్ కోసం తాళి కట్టా. అది ముసలిదరా? అబ్బా తాళి తీవే. అవ్వ కాదు, నీకు అక్క, నీ అక్క. పింఛన్ డబ్బులు ఇచ్చి నేను స్వేచ్ఛగా రాకపోదును. నా పిల్లం డబ్బులు ఇచ్చింది. ముసలిదాని మెడలో అనవసరంగా తాళి కట్టారు. ఆవేశం వస్తుంది. హలో అమ్మా, ఊరొస్తున్నానమ్మా. పింఛన్ డబ్బులు వచ్చాయి 6000. డబ్బులు తీసుకొని ఊరొస్తా. ఓకేనా? ఓకే ఓకే. ఏమే ఆడు తాళి కడుతున్నాడు. ఎవరైనా వద్దు వద్దు అనాలి. నువ్వేంటి అంత సమ్మగా కట్టించుకున్నావు? రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ లోకం ఏమనుకుంటుందో అని ఆగిపోయా. ఇది రెండో పెళ్లి కాదు, ఆడికి మూడో పెళ్లి. ఓ సిని అమ్మ, ఈ 3 పెళ్లిలకే ఇట్లయితే ఊర్లో 30 మందికి తాళి కట్టిన. 30 మందికి కట్టావా? పింఛన్ డబ్బులకు. డైలీ ఒక విక్రము. ఏమమ్మా రోహిణి, మీ ముగ్గురు పరిస్థితి ఏంటుంటే మరి మా పరిస్థితి ఏంది? మీరెవరక్క? మీ మొగుడే మా మగుడు. నీ మొగుడేంటి రే? తాళి కొడతావుడా మరి మగుడు. ఏంట్రా ఇది? ఇంతమంది కట్టావేంట్రా నీ పింఛన్ కోసం? పాపాత్ముడా. ఈడెవడ్రా? అడుగు అన్నే. ఎవడ్రా నువ్వు? నేను ఆయన భార్యనమ్మా. ఇదిగోండి పింఛన్ డబ్బులు. ఎందుకు ఈయనకి ఇస్తున్నారు? ఈ ఊర్లో వాళ్ళ పింఛన్ డబ్బులు ఎలాగో వాళ్ళకి ఇస్తే ఈయనకే ఇస్తాడు కదా, డైరెక్ట్ నేనే ఇద్దామని వచ్చిన. కరెక్ట్, గవర్నమెంట్ కరెక్ట్ పని చేస్తుంది. ఏం చేద్దారా ఇప్పుడు? అక్క బావ తాగుపోతాడు కదా, మనం కూడా తాగుదాం. తాగి బావని మారుద్దాం. సౌండ్ చేయాలా? నేను చేశాను అక్క. రే నిన్ను వదలండిరా ఈ రోజు. నువ్వేం టెన్షన్ పడకు, మీ అందరికి నేనున్నా, రండి. తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. నాగబాబు సార్ చాలా బాగా చేశారు. నేను స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఎండింగ్ వస్తుందని. నాకు షాకింగ్ అనిపించింది. నేను ఎవ్రీడే ఖర్చుకు సంపాదించుకున్నాను మొత్తానికి. హిలేరియస్ చేసావు రమేష్. అంటే పాపం ఆవిడ గంగావు కదా. అమ్మా నమస్తే అమ్మా. ఆవిడ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. చాలాసార్లు చూస్తుంటాను టీవీలో. మంచిదమ్మా, నమస్తే. బాగుండాలి. రోహిణి చాలా బాగా చేసావు, మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నావు. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, హౌ వాస్ ది స్కిట్? సూపర్ రోహిణి, స్కిట్ స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉన్నాము. తాగుబోతు రమేష్ గారు ఈ క్యారెక్టర్ కి ఆయన దిట్ట, బట్ ఆ ట్విస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. గంగవ్వ గారికి తాళి కట్టి
ప్రతిదీ కూడా చాలా హిలేరియస్ అనిపించింది. ఎవ్రీబడి హస్ డన్ వెరీ గుడ్ జాబ్. వి ఎంజాయ్డ్ థరోలీ. సూపర్. సో మీకు ఎలా అనిపించింది లైవ్ ఆడియన్స్? సో ఆది గారు, తాగుబోతు రమేష్ అన్న సార్ తాగుబోతు క్యారెక్టర్ వేస్తే నాకు తెలిసి అన్నం డామినేట్ చేసేవాడు టోటల్ జబర్దస్త్లోనే ఎవడో ఉండడు సార్. రమేష్ అన్నకి రష్మికి పింఛన్ వస్తుందని తెలియదు, లేకపోతే నీకు కూడా కట్టేసేవాడు. నాకు రాదు కాబట్టి ఇప్పుడు దాకా కట్టలేదు. ఇది గంగాలాగా నేచురల్ గా ఉండొచ్చు కదా, ఎందుకు అడవ డ్రెస్సులు అనేవి. నేను ఈ రోజు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను సార్ మీలాగే. ఇక్కడ అందరు కూర్చున్న ఆడియన్స్ అందరూ కూడా కంటిన్యూగా నవ్వారు సార్, అందరూ కూడా. Judges requesting you to please join us on the stage. ఇవాల్టి సెలబ్రేషన్స్ ఎపిసోడ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మరి నెక్స్ట్ జబర్దస్త్ ఎలా ఉండబోతుంది సార్? ఇదేమో ఇవాళ రాబోయే దానికి ఈ పర్టికులర్ సండేలో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్ ఒక కర్టన్ రేజర్ లాంటిది. రాబోయేది ఫుల్ ఇంపాక్ట్ లో ఉంటుంది. ఇది టీజర్ మాత్రమే, అవి పిక్చర్ బాకీ హై బాకీ మేరే హై. దోస్త్. డిఫరెంట్ టాలెంట్స్ అన్ని కూడా కలుస్తాయి. ఇంకా కొత్త పాతల కలయికలా ఉంటుంది. న్యూ టాలెంట్ ఉంటుంది, సీనియర్స్ ఉంటారు, కొత్త ఇది ఉంటుంది. ఆడియన్స్ కి డబుల్ ధమాకా అవ్వబోతుంది. సో జబర్దస్త్ ఆల్ టుగెదర్ ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ జబర్దస్త్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. సో సీ యు నెక్స్ట్ సండే.